తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏల గురించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక లెటర్ రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి డిఏ రిలీజ్ చేయాలని. సో ఆ లెటర్లో ఏముందో ఒకసారి చూద్దాం. మీరు వీడియోని అయితే లైక్ చేయండి. ఎన్నికల కోడ్లోపు కనీసం 2 డిఏలైనా ప్రకటించాలని విజ్ఞప్తి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆదరాభిమానులతో మన ప్రభుత్వం ఏర్పడింది. గత 84 రోజులుగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల మన ప్రభుత్వ సానుకూలతకు 317 జీవోపై కమిటీ అందరూ సంతోషిస్తున్నారు. అదేవిధంగా 1వ తారీఖున వేతనాలు కూడా అందరినీ సంతృప్తిపరుస్తున్నాయి. అయినప్పటికీ గత 10 సంవత్సరాల ఉద్యోగ పెన్షనర్ల ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక ఆర్థిక అంశాల నిర్లక్ష్యం కాబడ్డాయి. వాటిని త్వరగా పరిష్కరించగలరని వాటన్నింటినీ తమ అనుమతితో మీ ముందు ఉంచుతూ ఎన్నికల కోడ్లోపు కనీసం 2 డిఏలు ఇవ్వగలరు. ఇప్పటికే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల కోడ్ వస్తే జూలై వరకు కోడ్ ఉంటుంది. తదుపరి లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి. మన పార్టీ మేనిఫెస్టోలో ఉన్నట్లు సిపిఎస్ను కూడా రద్దు చేయగలరు. సెప్టెంబర్ 1, 2004 కంటే ముందు ఎంపిక కాబడిన ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57(4), 57(5) మెమోలు అమలు చేద్దాం. దీని ద్వారా అట్టి ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తిస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం వారికి ఇచ్చిన 10% వాటా డబ్బులు సుమారు 1600 నుంచి 2000 కోట్లు మన ప్రభుత్వానికి తిరిగి వస్తాయి. భవిష్యత్తులో ప్రకటన చేసే డిఏలు 90% అమౌంట్ మొత్తం సిపిఎస్ ఉద్యోగులకు ఒకే విడతలో చెల్లించాలి. గతంలో అనేక విడతలు ఇస్తూ జాప్యం చేశారు. జీపీఎఫ్ ఖాతాలు ఉన్నవారికే ఒకసారి వారి ఖాతాల్లో జమ చేస్తారు. గురుకుల మోడల్ స్కూల్ వారందరూ కూడా 010 ఆర్థిక పద్ధతి ద్వారా వేతనాలు వచ్చే విధంగా ఈ మన ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోగలరు. గతంలో జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 50 ప్రకారము 3/8/17 విడతలుగా ఎరియర్స్ ఇస్తామని పేర్కొన్నారు. కానీ వాటిలో దాదాపు 70% ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు అందలేదు. కావున వాటన్నింటిని పరిశీలించి ఒకేసారి ఇద్దాం. పై విషయాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ మరియు కేజీబీవీ ఎస్ఎస్ఏ ఉద్యోగులు, అన్ని రకాల గురుకులాలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న వారందరికీ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలె 1వ తారీఖున వేతనాలు వచ్చేలా ఆర్థిక శాఖకు అందేలా ఇవ్వగలరని మనవి. ఎందుకంటే వీరందరూ చిరుద్యోగులు. పై విషయాలన్నీ రాష్ట్రంలోని అన్ని రకాల ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించినది. వీరందరూ మన ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఇవన్నీ కొత్తవి కావు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కోల్పోయినవి, నిర్లక్ష్యం కాబడ్డవి మాత్రమే. కావున వారి న్యాయమైన హక్కులను పరిరక్షించడానికి మన ప్రభుత్వము నడుం బిగించాలని కోరుకుంటూ ధన్యవాదాలతో మీ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి.